హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివేషనల్ టాక్స్. మరణం కంటే పెద్ద శిక్ష ఏంటో తెలుసా? మనసును చంపుకొని బ్రతకటం. జీవితంలో ఎదురయ్యే వారంతా మన గురువులే. మంచివాళ్ళు పాఠం నేర్పుతారు, చెడ్డవాళ్ళు గుణపాఠం నేర్పుతారు. చిన్న చిన్న కారణాలతో విడిపోవడం మొదలు పెడితే రేపు నీకు అవసరం ఉన్నప్పుడు పలకరించటానికి కూడా పక్కన ఎవరు ఉండరు. ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. మనమంటే విలువలేని వారి కోసం, మన మాట అంటే లెక్కలేని వారి కోసం మనం ఆరాటపడటం, ఆతృతపడడం మూర్ఖత్వం అనిపించుకుంటుందే తప్ప మంచితనం అనిపించుకోదు. సహాయం అనేది అత్యవసర పరిస్థితిలో మాత్రమే స్వీకరించాలి, లేదంటే అది నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది. మౌనం అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. ఎన్నో జవాబులు దాగి ఉన్న సముద్రం. నీరు లేని బావి దగ్గరికి, డబ్బు లేని మనిషి దగ్గరికి ఎవ్వరూ రారు. అలాగే ఆకులు రాలిన చెట్టును, అవసరం తీరాక మనిషిని ఎవ్వరూ పట్టించుకోరు. ఇది పచ్చి నిజం, ఎవరు నమ్మినా నమ్మకపోయినా. ఎవరితోనైనా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మంచిది, లేదంటే మంచితనం చేతగానితనంలా, మన ప్రేమ వారికి పిచ్చిలా, మనం వారి కోసం పడే తపన చులకనగా ఉంటుంది. చీకటిని చీకటి పారద్రోలలేదు, వెలుతురు మాత్రమే ఆ పని చేయగలదు. అలాగే విద్వేషాన్ని విద్వేషం నిర్మూలించలేదు, ప్రేమ మాత్రమే ఆ పని చేయగలదు. అందుకే మిమ్మల్ని ఆ కారణంగా ఎవరైనా ద్వేషించినా మీరు వారిని ద్వేషించకండి. అది మరింత అనర్థాలకు దారితీస్తుంది. అటువంటప్పుడు మీరు మౌనంగా ఉండండి, లేదా ప్రేమను కొనసాగించండి. అప్పుడు అన్ని సమస్యలు సమసిపోతాయి. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండవచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనది. బంధం నిలవాలన్నా, బాధ్యత పెరగాలన్నా ఉండాల్సింది నమ్మకం. ఎందుకంటే నమ్మకం లేని చోట బంధానికి, బాధ్యతకు కూడా చోటు లేదు. జీవన ప్రయాణంలో ఎదురయ్యే ఎదురు దెబ్బలకు, ఒడిదుడుకులకు భయపడి సాధారణ జీవితం ఎదురు దెబ్బలను ఎదుగుదలకు నిచ్చెనలుగా మార్చుకుని గుండె నిబ్బరంతో, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడమే నైపుణ్యంతో కూడిన జీవితం. నీ చుట్టూ ఉన్న మనుషులు చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంతవరకే నీకు విలువనిస్తారు. లేని వినయాన్ని, ప్రేమని నటిస్తారు. ఒక్కసారి నీతో అవసరం తీరాక వాళ్ళ నిజస్వరూపాలు బయట పెడతారు. తస్మాత్ జాగ్రత్త. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది, విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది. ప్రేమ ఎక్కువ ఉన్న చోట కోపం కూడా ఎక్కువే ఉంటుంది. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరం అయ్యి ఒంటరిగా బ్రతకడం మేలు. కొసిరి కొసిరి అన్నం పెట్టేవాళ్ళని, కసిరి కసిరి మంచి చెప్పేవాళ్ళని జీవితంలో ఎప్పుడూ వదులుకోకు. అలాంటి వారు మన జీవితం నుండి ఒక్కసారి వెళ్ళిపోయారంటే మళ్ళీ ఎంత వెతికినా దొరకరు. నిజానికి వాళ్ళే నిజమైన మిత్రులు. మన అనుకున్న వాళ్ళు మనతో ఎప్పుడూ ఒకేలా ఉంటారని అనుకోవడం మన తప్పు. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా వేగంగా మారేది మనిషి మనసు, ఆలోచనలు మాత్రమే. కోల్పోయిన వాటి గురించే ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవాల్సి వస్తుంది. కొమ్మ నుంచి రాలిపోయిన పువ్వులు తిరిగి అంటుకోకపోవచ్చు, కానీ ఆ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూయవచ్చు కదా. భగవంతుడు కోరికలను తీర్చడేమో, కానీ అవసరాలను తప్పక తీరుస్తాడు. 7 అడుగులు వేస్తేనే పెళ్ళవుతుంది, కానీ ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా తట్టుకొని కొన్ని వేల అడుగులు ముందుకు వేస్తేనే అది భార్యాభర్తల బంధం అవుతుంది. రాజీ పడాల్సిన చోట యుద్ధం చేయడం ఎంత తప్పో, యుద్ధం చేయాల్సిన చోట రాజీ పడడం అంతే తప్పు.
బ్రతకడం తెలిసినవాడు ఏ దారిలో అయినా నడుచుకుంటూ వెళ్తాడు. బ్రతకడం తెలియనివాడు ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆలోచిస్తూ కాలాన్ని వృధా చేస్తాడు. ప్రతి గెలుపుకి ప్రయత్నమే మార్గమవుతుంది. వేగంగా ఆ మార్గాన్ని వెతికితేనే గెలవడం సులభమవుతుంది. ఆవేశంలో పరిగెత్తడం కన్నా ఆలోచనతో నడవడం మిన్న. లేని వాటి గురించి రాని వాటి గురించి ఆలోచిస్తే మిగిలేది దుఃఖం. ఉన్నదాని గురించి పొందిన దాని గురించి ఆలోచిస్తే కలిగేది సంతోషం. మన జీవిత లక్ష్యం ఆనందం కాదు, దానికి తగిన అర్హత సంపాదించుకోవటం. నమ్మిన మనిషిని మోసం చేయడం ఎంత తప్పో, మోసం చేసిన మనిషిని మళ్ళీ నమ్మడం కూడా అంతే తప్పు. ఏదైనా కొత్తగా చేసేందుకు ప్రయత్నించడంలో సిగ్గు, భయం అసలే వద్దు. ఎందుకంటే మీరు జీవితంలో పరిమితులు పెట్టుకొని జీవిస్తే ఏదో ఒక రోజు మీ జీవితం మీకే బోరింగ్గా అనిపిస్తుంది. నీ పరిస్థితి నీవు ఎంత దుర్భరంగా ఉన్నా కూడా నిరాశ చెందక, అలుపెరగక పోరాడుతూనే ఉండు. తప్పక దేవుడు కూడా సహకరిస్తాడు. మనకి ఇష్టమైన దాన్ని, కష్టపడి సంపాదించుకున్న దాన్ని అంత తొందరగా వదులుకోలేము. అది మనిషి అయినా మనీ అయినా. బాధైనా సంతోషమైనా ఒంటరిగానే అనుభవించడం నేర్చుకో. ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నామని తెలిస్తే బయటికి నవ్వుతూ లోపల ఓర్వలేని వారు, మనం బాధలో ఉన్నామని తెలిస్తే బయటికి బాధ నటిస్తూ లోపల సంతోషపడేవారు చాలామంది ఉంటారు. నీ మొహంలో నవ్వు చచ్చిపోతే నువ్వు చచ్చిపోయినట్టే. నీ వల్ల ఒకరి నవ్వు మర్చిపోతే వాళ్ళని నువ్వు చంపినట్టే. నువ్వు నీలా ఉండలేని చోటు నువ్వు ఉండాల్సిన చోటు కాదు. మనిషి ఎలాంటివాడు అంటే, పక్కవాడు బాగుంటే పైకి ప్రేమ నటిస్తూ లోపల ఈర్ష్యతో రగిలిపోతాడు. అదే ఒకడు నాశనం అవుతుంటే లోపల సంతోషిస్తూ బయట బాధ నటిస్తాడు. ప్రపంచమే రంగస్థలం, మనుషులే మహానటులు అని మహానుభావులు అన్నారు. వంకలు పెట్టి దూరం అయ్యే వారికి దారి ఇచ్చేయండి. ఎందుకంటే ఇంకా దగ్గర అయ్యావా జీవితంలో కోలుకోలేని నరకం చూస్తావు. జనన మరణాల మధ్య జరిగే జగన్నాటకం ఈ జీవితం. జీవితంలో ఎప్పుడూ మన అంతరాత్మ మనల్ని మందలించే పనులు చెయ్యకూడదు. బానిసత్వానికి అలవాటు పడితే మన బలాన్ని కూడా మనం మర్చిపోతాం. తప్పు నీది కానప్పుడు ఎవరికీ తలవంచకు. అదే తప్పు నీదే అయినప్పుడు ఎవరిని నిందించకు. జీవితంలో ప్రతిరోజు క్రితం రోజు కన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. ఒక వ్యక్తి గురించి కథలు వినాలంటే పక్కవారితో మాట్లాడండి. నిజాలు వినాలంటే అతనితోనే మాట్లాడండి. అబద్ధాలతో నిజాన్ని ఎంత అణచివేసినా అది ఏదో ఒకరోజు బయటకు వచ్చి తీరుతుంది. ప్రతి చోట ఆలోచించడం ఎంత అవసరమో ప్రతి చోట నేర్చుకోవడం కూడా అంతే అవసరం. అబద్ధాలతో నిజాన్ని ఎంత అణిచివేసినా అది ఏదో ఒకరోజు బయటికి వచ్చి తీరుతుంది. దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చింది మానవత్వంతో ప్రవర్తించటానికి, అంతేగాని ఒకరి అజ్ఞానాన్ని ఇంకొకరు ఉపయోగించుకోవడానికి కాదు. మంచితనం కూడా మెడిసిన్ లాంటిదే. డోస్ ఎక్కువైతే మనకే ప్రమాదం. అబద్ధం చెప్పడానికి తెలివి ఉండాలి, నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి. నిజమే అయినా అది ఇతరుల మనసులను నొచ్చుకోకుండా చెప్పడానికి గొప్ప సంస్కారం ఉండాలి. జీవితంలో నడిచే దారులు అందరికీ ఒకటే, కానీ ఎలా నడవాలో, ఏ విధంగా నడుస్తున్నాము అనేది ఎవరికి వారే తెలుసుకోవాలి. ప్రశాంతమైన మనసు కంటే మించిన సంపద ఈ ప్రపంచంలో ఏదీ లేదు. బలమో బలగమో చాలదు, భరించే గుణం కూడా ఉండాలి బ్రతుకు బాగుండాలంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.